బంగాళాఖాతంలో ఏర్పడిన తుపాను పశ్చిమ గోదావరి జిల్లా రైతులను కంటిమీద కునుకు లేకుండా చేస్తోంది. ఓవైపు వరి రైతులు నూర్పిళ్లు ముమ్మరంగా సాగుతున్నాయి. మరోవైపు లక్షల బస్తాల ధాన్యం కళ్లాల్లోనే ఉంది. తుపానును సాకుగా చూపి దళారులు అందిన కాడికి రైతుల నుంచి దోచుకుంటున్నారు. పశ్చిమ గోదావరి జిల్లాలో ముమ్మరంగా వరి నూర్పిళ్లు సాగుతున్నాయి. పంటను గట్టెక్కించడానికి రైతులు తీరికలేని పనుల్లో ఉన్నారు. ఓవైపు కోతలు, నూర్పిళ్లు, కట్టలు కట్టడం, ధాన్యాన్ని ఆరబెట్టే పనులు సాగుతున్నాయి. తుపాన్ ప్రభావం జిల్లాపై ఉంటుందన్న అధికారుల హెచ్చరికలతో రైతుల్లో ఆందోళన వ్యక్తమవుతుంది. పంటను కాపాడుకోవడానికి రైతులు విశ్వ ప్రయత్నం చేస్తున్నారు. ఇప్పటికీ 1000 ఎకరాల్లో వరి పంట పొలాల్లోనే ఉంది. లక్షల బస్తాల ధాన్యం ఆరబెట్టారు. వర్షం వస్తే తీవ్ర నష్టం జరిగే అవకాశముందని రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. వానలు భారీ పడతానికి ఇప్పుడు లేత పైరు మొక్కలకు ఇబ్బంది. ఈ కోత మిషన్ కోసిన ధాన్యం కూడా ఇబ్బంది చాలానే ఉన్నాయి. కుప్ప నూర్పులు ఏంటంటే మళ్ళీ లేట్ అయిపోతాయి. మాకు మనుషులు దొరక నిల్వలతో పురుగులతో కుప్పలు వేయించాం. వాటి వల్ల ఏంటంటే మళ్ళీ వానలు పడడం వల్ల ఏంటంటే కుప్పలు ఏంటంటే నేల దిగిపోతుంది కాబట్టి మళ్ళీ ఆగాలి. మళ్ళీ ఆ తర్వాత పాయ వచ్చే అవకాశం ఉండే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. 50% ఏమో కుప్పలు అయినాయండి. అన్న కుప్పలు వేసారండి. ఒక 50% కట్టాలండి. ఇంకా కోత మిషన్ కోసి రాసుల మీద పోసి ఆరబెట్టుకుంటున్నామండి రోడ్ల పక్కమంట. ఇప్పుడు కానీ తుఫాను వస్తే బాగా నష్టం జరుగుతుందండి. అవి ఆరబెట్టుకొని చేసి మళ్ళీ పోగొట్టుకుని ఆరబెడుతున్నాం. రైతు కూలి కొరత కూడా బాగా ఎక్కువైపోయిందండి. జిల్లాలో గోదావరి, కృష్ణా డెల్టాలో 6 లక్షల ఎకరాలకు పైగా ఖరీఫ్లో పంట సాగు చేశారు. 30% పంట ఇంకా పొలాల్లోనే ఉంది. యంత్రాల ద్వారా పంటను నూర్పిడి చేయడంతో 50% పైగా ధాన్యం కళ్లాల్లోనే ఉంది. ధాన్యంలో తేమ శాతం అధికంగా ఉండడం వల్ల కుప్పల్లో కుళ్లిపోతుందన్న భయం రైతులను వెంటాడుతోంది. భారీ వర్షం పడితే కుప్పలు సైతం పనికి రాకుండా పోయే అవకాశముందని రైతులు భయాందోళన వ్యక్తం చేస్తున్నారు. మొన్న కోత మిషన్ కోపించామండి. వాతావరణం బాగోలేదని చాలా ఇబ్బంది పడుతున్నామండి. 4 రోజులు తిరిగేయాలండి. తిరిగేసినాక తర్వాత కాటా వేస్తున్నారండి. ఇలా చేస్తున్నారండి. తక్కువ రేట్లో ఇస్తే మాకు బోల్ ఖర్చులు అవుతున్నాయండి. మేము ఎలా భరించాలండి? ఇప్పుడు కట్టేతలు ఉన్నాయి. ఇంకా 10 రోజుల దాకా కట్టేతలు ఉన్నాయి. కోతలు మోస్తారు ఏమి లేవు కానీ కట్టేతలు ఉన్నాయి. ఇప్పుడు ఎట్టగే నూరుతున్నాం. ప్రస్తుతానికి ఎట్టుకు వెళ్ళిపోతూ ఉంటే 10 రోజులు ఉంటే మనకి సరిపోద్దు. ఇప్పుడు ఈ ధాన్యాన్ని ఏం చేయాలి? ఇప్పుడు కమిషన్ బేరగాళ్ళ దగ్గరికి వెళ్ళి దళారుల దగ్గరికి వెళ్ళి వాళ్ళని ఏమండి సరుకు ఎత్తారంటే బోడి తేమ శాతం ఉందంటున్నారు. ఇంకా ఎన్ని రోజులు ఆరబెట్టాలో తెలియట్లా. ఇప్పుడు ఈ సరుకు ఎత్తనాం కానీ వాళ్ళు దింపుకోమని మళ్ళీ ఫోన్ చేశారండి. ఇప్పుడే ఫోన్ చేశారు. మార్చి 16, 17 ఉండాలి. 17 లేకుండా ఎక్కువ ఉంటే మేము దింపుకోం సరుకు అన్నారు. పక్కనే తుఫాన్ అని చెప్తున్నారు. ఈ తుఫానికే జడవల్ల నిన్న సాయంత్రం ఎంఆర్ఓ గారు, ఈఆర్ఓ గారు వాళ్ళందరూ వచ్చి సరుకుంటానికి వెళ్ళేది ఇక్కడ ఎత్తేయండి అని చెప్పారండి. ఎత్తేస్తాం. ఎక్కడ దాచుకోం? జనం లేదు, దొరకట్లేదండి. మనుషులు దొరకట్లా. ఎక్కడ పెట్టుకోవాలో మాకు అర్థం కావట్లేదు. అదే తుఫాన్ అని చెప్పారని చెప్పి బయటికి తోలుకొచ్చాము. ఇది 2 రోజులు బట్టి ఆరబడతాం. 3వ రోజు ఇది. అయితే అక్కడి నుంచి తోలుకు రావడానికి తేమ శాతం చాలదు కదా, 17% అంటున్నారు. రోడ్డుకి వస్తే గబుక్కుని ఆరదీయకుండా అయితే 2 రోజులు బట్టి మబ్బులుగా ఉండి మళ్ళీ 19%కి అలాగుంది. తుపాను హెచ్చరికలతో 2 రోజులుగా రైతులు పంటను రక్షించుకోవడానికి విశ్వ ప్రయత్నాలు చేస్తున్నారు. నష్టం నుంచి కాపాడాల్సిందిగా అధికారులను కోరుతున్నారు.